సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే వైసీపీని మరోసారి గెలిపిస్తాయన్నారు పార్వతీపురం పార్టీ అభ్యర్థి అలగంజి జోగారావు. ప్రజల్లో జగన్కున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దాడులు చేస్తున్నాయంటూ విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఆటంకాలు సృష్టించినా జగన్ ప్రభంజనాన్ని ఆపలేరంటున్న అలజంగి జోగారావుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. పార్వతీపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా రెండోసారి బరిలో దిగారు అలజంగ జోగారావు. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రతి గ్రామాల్లో కూడా ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లు అయితే చైతన్యం తీసుకొస్తున్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది? రెండోసారి మళ్ళీ మీరు బరిలో దిగారు, మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ఈ 5 ఏళ్ళు చేసిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ దీనిపై ప్రజలు ఏమంటున్నారు? మీ ఎట్లాంటి రెస్పాండ్ వస్తుంది? ఈరోజు పార్వతీపురం నియోజకవర్గంలో ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా జగనన్న చేసిన సంక్షేమము, జగనన్న చేసిన అభివృద్ధి. ఈరోజు ఇది మీరు చూస్తే తెలుస్తుంది. మారుమూల ప్రాంతంలో ఉన్న మన్యం ప్రాంతం, ఇక్కడ ఇంటింటి కొలయ్య కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అనేది ప్రజల కష్టకాల్లో, ప్రజల ఇబ్బందుల్లో, ప్రజల అవసరాల్లో గుర్తించి తెలుసుకొని ఇవ్వడం జరిగింది. ప్రతి పిల్లల్ని అడిగినా ఇక్కడ అందరూ కూడా చదువుకుని పిల్లలు ఉన్నారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలందరినీ కూడా చదివించాలని, వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకున్నారు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులకి తరాలుగా దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళకి పోడు పట్టాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి వ్యక్తిగత కుటుంబాలకి వ్యక్తిగత అభివృద్ధే కాకుండా ఇటువంటి పోడు పట్టాలు ఇవ్వడమే కాకుండా ఈరోజు సీసీ రోడ్లు, ఇంటింటి కోలై కూడా ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఇల్లు కూడా చక్కగా నిర్మించుకోవడం జరిగింది. అంటే ప్రజల పక్షాన, ప్రజల అవసరాల పక్షాన, ప్రజల కోరికల మేరకు ఈ ప్రభుత్వం గత 59 నెలలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగిందని అయితే మేము విశ్వాసం ప్రకటిస్తున్నాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం. అలాగే ఈ పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పేసి నేను ధీమాను వ్యక్తం చేస్తున్నాను. ప్రతిపక్షాలు కూడా ఒక విమర్శలు చేస్తున్నాయి. ఈ 5 ఏళ్లలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు నియోజకవర్గంలో అనేది. దీనిపై మీరు ఎట్లాంటి రెస్పాండ్ అవుతారు? ప్రతిపక్ష అభ్యర్థి కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ గత 5 సంవత్సరాలుగా ప్రజలకు చేసింది ఏంటో నాకైతే తెలీదు. ప్రజలతో ఆయన ఉండి నేను కాక మొన్న వచ్చి కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు, కౌన్సిలర్ గారు కూడా కాలేదు, పంచాయతీ సర్పంచ్ కాలేదు, ఎంపీటీసీ కాలేదు. కనీసం రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తులు రకరకాలుగా మాట్లాడతారు. ఒకవేళ ఈ పార్వతీపురం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా గత 59 నెలలుగా 24/7 అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు అవుతూ ఈ ప్రజల యొక్క అవసరాలు తీర్చే దిశగా ఉంటే, కరోనా మహమ్మారి వస్తే ఇప్పుడు అక్క అంటుంది, ఒక అక్క భాష కూడా రాదు కరెక్ట్గా, నువ్వు ఇంతకుముందు వచ్చావు కదా అంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో